హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో క్వాలిటీని అయితే దయచేసి చూడకండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు నమ్మండి, ఓకేనా? మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలుగానే ఉన్నారండి. మిడిల్ క్లాస్ అనే బదులు బిలో మిడిల్ క్లాస్ అనమాట. అంటే బిలో ప్రావర్టీ లేనికి చాలా దగ్గరగా ఉన్నాం మనం. చాలా అంటే చాలని జీతంతో ఇంటర్ది, కరెంటు బిల్లు, రేషను, ఈఎంఐలు, నెక్స్ట్ హెల్త్కి, వీటన్నిటికీ వెచ్చిస్తూ చాలని జీతాలతోటి మన పిల్లలకి కనీస సేవింగ్స్ కూడాను మనం చేయలేకపోతున్నాం. మీ అందరికీ తెలుసు, నేనేం మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లే. మన పొజిషన్ ఎలా ఉందంటే ఇటు కక్కలేక ఇటు మింగలేక మధ్యలో కొట్టుకుంటున్నాం అన్నమాట, ఓకేనా? వెనక చూస్తే నుయ్యి, ముందు చూస్తే గొయ్యి, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఓకేనా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడాను మనం మన పిల్లల గురించి ఏ విధంగా సేవింగ్ చేసుకోవాలి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం. ఈరోజు నేను ఈ సేవింగ్స్ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను కూడా బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ మ్యాన్నే. నా జీతం చాలా తక్కువ, కానీ నేను కట్టే ఇంటర్ది, కరెంటు బిల్లు, మెయింటెనెన్సు, నెక్స్ట్ రేషను, నెక్స్ట్ హెల్త్కి, ఇలాగ చూసుకుంటే నాకు నా జీతం కంటే ఎక్కువగానే ఖర్చు అవుతుంది, ఓకేనా? కాబట్టి అసలు మనకి మిగిలిన జీతంతో మనం ఎలా సేవింగ్ చేసుకోవాలి అనుకుని చాలామందికి ఎలా ఉందంటే, చాలామంది తల్లిదండ్రులు ఎలా సేవింగ్ చేయాలి, ఎలాగ మన పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఎడ్యుకేషన్ పరంగానా, లేకపోతే పిల్లల ఫంక్షన్లకైనా, లేకపోతే పిల్లల మ్యారేజ్కైనా ఏ విధంగా సేవింగ్ చేయాలి అని నాలాంటి యంగ్స్టర్స్కి అందరికీ చాలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొత్తగా పెళ్ళయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసి కొత్త కాపురాన్ని పెట్టి చాలా జీతంతో అడపదడప తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఇలాగ స్ట్రగుల్ అనుభవిస్తున్న వాళ్ళకి కొత్తగా ఒక బాబు కానీ ఒక పాప కానీ పుట్టినప్పుడు వాళ్ళకి బర్త్డే ఫంక్షన్లు అని నెక్స్ట్ వగేర కార్యక్రమాలు ఉంటాయి, సెలబ్రేషన్స్ ఉంటాయి. తప్పు, నేను అది చెయ్యొద్దు అనేసి నేను చెప్పను. కానీ అది ఎంత ఇంట్రెస్ట్ మీద చేస్తామో, ఎంత బాధ్యతతో చేస్తామో, సేవింగ్స్ కూడాను అంతే బాధ్యతగా మనం చెయ్యాలండి. ఎస్, ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు అనుకోండి, ఎగ్జాంపుల్ నా గురించి అనుకుంటా, ఎగ్జాంపుల్గా ఒక ఇద్దరు అనుకోండి. ఇద్దరికి మీరు ఎంత సేవింగ్ చేయగలరు? తలకు 1000 రూపాయలు మీరు సేవింగ్ చేయగలరు అనుకోండి. ఈ 1000 రూపాయలు కూడాను ఒకే దాంట్లో పెట్టకుండా 2 విధాలుగా డివైడ్ చేసి రెండిట్లో పెట్టండి, ఓకేనా? నేను చెప్పదలుచుకుని మీరు జాగ్రత్తగా గమనించండి. మనకి పోస్టల్ ఆఫీస్లోని పీపీఎఫ్ స్కీమ్ అనేసి, ఆర్డీ స్కీమ్స్ అనేసి 2 ఉంటాయి. మీరు పెట్టే 1000 రూపాయలు పెట్టుబడి ఏంటంటే, మీరు పెట్టే 1000 రూపాయల పెట్టుబడి అనేది ఆర్డీలో ఒక 500 రూపాయలు ఏంటి, పీపీఎఫ్ స్కీమ్లో ఒక 500 రూపాయలు పెట్టండి. పీపీఎఫ్ స్కీమ్ ఏంటంటే 15 సంవత్సరాల తర్వాత వచ్చే మంచి ఇన్కమ్ సోర్స్ అనమాట. అది మన పిల్లల మీద మనం పెట్టుబడి 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. ప్రతి నెల 500 రూపాయలు కడితే చాలు, ఓకేనా? అయితే ఇది దీర్ఘకాలిక స్కీమ్ అనమాట, లాంగ్ టర్మ్. సో వెంటనే మనకి రిటర్న్స్ వస్తాయి అనుకుని అయితే మనం ఆశించక్కర్లేదు. కానీ ఈ పీపీఎఫ్ స్కీమ్లో మనం పెట్టుబడి పెట్టడం ద్వారా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. సో ఈ డిసిప్లిన్ ఎప్పుడు అలవాటు అయిందో మనము ఆటోమేటిక్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పీపీఎఫ్ పథకంలోని ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఇది మనకి ఓకేనా, ఇది మనకి పోస్టల్ ఆఫీస్లోని మనకి ఈ స్కీమ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇకపోతే నేను చెప్తున్నాను, నా పక్కన చాలా నాయిస్గా ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది, నాకు ఎటువంటి ఫెసిలిటీ లేదు. కానీ ఈ విషయాన్ని చెప్పాలని ఒక ఆతృతతో నేనైతే చెప్తున్నాను. మిడిల్ క్లాస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని మాత్రం బాగా గమనించాల్సిన అవసరం ఉంది. నా పక్కన విపరీతమైన నాయిస్ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. క్లారిటీ ఉండదు, నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? గమనించండి. నెక్స్ట్ ఆర్డీ అమౌంట్. ఆర్డీ స్కీమ్లో పెట్టడం ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ అనమాట. 5 సంవత్సరాల్లో 500 లెక్క 60 నెలలు పెట్టామే అనుకోండి, మనకి దాదాపు 35,000 వస్తుంది.
సో ఇలాగ ఇంట్రెస్ట్ రేట్ని బట్టి అంటే త్రైమాసికంగా ఇంట్రెస్ట్ రేట్ని బట్టి అవి మారుతూ ఉంటుంది. ఓకేనా. ఇలాగా మారే ఈ ఇంట్రెస్ట్ స్కీమ్ బట్టి అది వేరే లెవెల్ అండి. అది దాని గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. దేనికి ఎంత ఇంట్రెస్ట్ రేట్లు పడుతుంది, దేనికి రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది నేను తర్వాత చెప్తాను. సో ఈ 5 సంవత్సరాలు మనం పెట్టే ఈ పెట్టుబడి మరలా దాన్ని తీసుకొచ్చి పీపీఎఫ్లో పెట్టామనుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తుందండి. నిజంగా నమ్మరు మీరు, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. అంటే మీరు పెట్టే 1000 రూపాయలు పెట్టుబడి 2 విధాలుగా డివైడ్ చేసి 2 విధాల్లోనే మనం పెట్టినట్లయితే మంచి, నేను అది చెప్పను, అది మీరు ఎక్స్ప్రెస్ చెయ్యండి, అనుభవం చెందండి. దాని తాలూకు ఫలితం అనేది భలేగా ఉంటుందండి. అయితే వేటికి ఎంత ఇంట్రెస్ట్ రేట్లు పడుతుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, నెక్స్ట్ వాటికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, దాన్ని ఎలాగ అప్లై చేయాలి, మనం పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి ఏమని అడగాలి, ఇలాగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఫస్ట్గా మీకైతే నేను చిన్న టచ్అప్ అనేది ఇస్తున్నాను. సో మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీగా ఉండాలి. సారీ నాకు పలకడం రాదు, డిసిప్లైన్గా ఉండాలండి. క్రమం తప్పకుండా ఈ పని కంపల్సరీగా చేయాల్సిందే అని మనం పెట్టుకోవాలన్నమాట. ఏంటి మామూలుగా అడుగుతున్నా, మనం కుర్రోళం కదా, ఓకేనా, మనం కుర్రోళం కదా, పార్టీకని వెళ్ళిపోతే మనకి ఎంతండి ఖర్చు అయిపోద్ది లీస్ట్గా? ఒక్క నైట్లోనే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. సో ఈ 1000 రూపాయలు నెలకి మన బిడ్డల మీద పెట్టుబడి పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. ఫ్రెండ్లకి నేను చెప్తున్నా, మీరు ఆలోచించేయండి, ఓకేనా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. నెక్స్ట్ వీడియోలోని నేను పీపీఎఫ్లో ఎంత రిటర్న్స్ వస్తుంది, ఇయర్లీ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత కట్టుకుంటాం మంచిది, ఎలాగ అప్లై చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి నాయిస్ విపరీతంగా ఉంది, చాలా గందరగోళంగా ఉంది, నాకు అస్సలు ఫెసిలిటీ లేదనమాట. కానీ ఈ విషయం నేను చెప్పాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని. వీడియో ఇక్కడ వరకు చూశారు కాబట్టి నేను చెప్పే మాటలు ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్గా చెప్పాననే నేనైతే భావిస్తున్నాను, ఇన్ఫర్మేటివ్గా చెప్పాననే భావిస్తున్నాను. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం. గాడ్ బ్లెస్ యూ. బాయ్ అండి.